మొన్నటి వరకు ఐటీ జాబ్ అంటే క్రేజ్. వారానికి 5 రోజుల పని, నెలకు 5-6 అంకెల జీతం, నగరాల్లో కాస్మోపాలిటన్ లైఫ్, వీకెండ్ పార్టీస్, ట్రిప్స్. ఇప్పుడు అదంతా గతం. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని భయం. ఏఐ ట్రెండ్, ప్రాజెక్టుల కొరత, లే ఆఫ్స్ తో దినదిన గండం, నూరేళ్ల ఆయుష్లో బతకాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఐటీ నిపుణుల్లో నిరుద్యోగం గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 7.2% చేరింది. ఐటీ ఉద్యోగం అంటే ఒక స్టేటస్. బీటెక్ పూర్తి చేసిన వెంటనే లక్షల్లో జీతం. హైదరాబాద్, బెంగళూరు, పూణేలో వంటి పెద్ద పెద్ద సిటీలో ఉద్యోగం రాగానే ఈఎంఐలో ఓన్ ఫ్లాట్, ఓన్ కార్. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ఇవాళున్న ఉద్యోగం రేపు ఉందో లేదో, ఎప్పుడు లే ఆఫ్లకు సంబంధించి మెయిల్ వస్తుందా అనే టెన్షన్, రోజు డెస్క్ దగ్గర కూర్చున్న ఒత్తిడి, భయం కారణంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి భారతీయ ఐటీ నిపుణుల్లో నిరుద్యోగం 7.2% చేరింది. గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదైంది. తాజాగా ఈ నివేదిక ఇన్స్టా హైర్ అనే ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఐటీ రంగం అంతర్గతంగా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఈ నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలా అడ్వాన్స్డ్ డిజిటల్ నైపుణ్యాల్లో పట్టు లేకపోతే నేటి ఐటీ ప్రపంచంలో నిలబడడం కష్టంగా మారింది. ఉద్యోగుల్లో స్కిల్స్ అప్డేట్ కాకపోతే ఇక మీ సేవలు మాకు అవసరం లేదంటూ ఐటీ కంపెనీలకు ఉద్యోగులకు మెయిల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, యూరప్ నుంచి వచ్చే ప్రాజెక్టులు భారీగా తగ్గిపోయాయి. అంతేకాక వచ్చే ప్రాజెక్టుల్లో కూడా బిల్లింగ్ తగ్గిపోయి కంపెనీలకు లాభాలు రావడం లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు ఎక్కువగా తమ ఉద్యోగుల్ని తగ్గించుకుని ఏఐపై ఆధారపడుతున్నాయి. దాదాపు 24% కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపును ప్రారంభించాయి. స్టార్టప్ కంపెనీలతో పాటు టెక్ జైంట్లు తమ సంస్థల్లో ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నాయి. టీసీఎస్ ఏడాది సెప్టెంబర్ నాటికి 19,755 మంది ఉద్యోగులను తొలగించింది. కోఫోర్జ్ తాజాగా మరో 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 50,000 మంది ఐటీ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రెషర్లు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతంలో కంపెనీలు కాలేజీలకు వెళ్లి ఇంటర్వ్యూలు నిర్వహించి క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించేవి. చాలా మంది ఉద్యోగాలు కాలేజీలో చదువుకుంటుండగానే సంపాదించుకున్నారు. కంపెనీలు కూడా వేల సంఖ్యలో రిక్రూట్మెంట్లు చేసుకునేవి. బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారిలో 60-70% మందికి ఐటీ రంగంలోనే ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లకు రావడం లేదు. వచ్చినా చాలా ఎంపికలు, పరీక్షలు, ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు, సైబర్ సెక్యూరిటీ ప్రశ్నలు ఇలా పూర్తిగా హై స్కిల్ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగం చేస్తున్న వారికి రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు పాత ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్ ఇస్తూ తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకుంటున్నారు. దీంతో ఫ్రెషర్లకు దొరుకుతున్న అవకాశాలు మరీ దారుణంగా తగ్గిపోయాయి. ఏఐ మీద మంచి అవగాహన ఉన్నవారికే అవకాశాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ రంగం భారత మధ్యతరగతి కలలను నిలబెట్టిన రంగం. ఇప్పుడు అదే ఐటీ రంగం వారి కలలను ముక్కలు చేస్తోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పుడు పోతుందా అనే భయం. దీంతో మొత్తం ఐటీ రంగం వాస్తవ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే ఏఐ తీసుకువచ్చిన మార్పు తాత్కాలికం కాదని, శాశ్వతంగానే మార్పులుండబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త ఏఐ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కొత్త స్కిల్స్ అత్యవసరం అంటున్నారు. మొత్తంగా ఐటీ రంగం ఇప్పుడు పెద్ద మార్పు దిశగా పయనిస్తోంది.